ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 39ను పరిశీలిద్దాం. జ్ఞానయోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానాన్ని పొందడానికి కావలసిన ముఖ్య లక్షణాలను ఈ శ్లోకంలో స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే శాస్త్రములయందు శ్రద్ధ కలిగి జ్ఞాన సాధన అనే లక్ష్యంపైనే దృష్టి పెట్టి తమ ఇంద్రియాలను నిగ్రహించుకుంటారో వారికే ఆత్మజ్ఞానం లభిస్తుంది. అటువంటి దివ్య జ్ఞానాన్ని పొందిన వెంటనే వారు పరమ శాంతిని అంటే సంపూర్ణమైన ప్రశాంతతను పొందుతారు. కనుక జ్ఞానానికి మార్గం శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహం. ఈ శ్లోకంలోని భావం మనకు గొప్ప భరోసా ఇస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి సంక్లిష్టమైన కర్మలు అవసరం లేదని, మనస్సు యొక్క 3 సులభమైన లక్షణాలే ముఖ్యమని ఇది చెబుతుంది. శ్రద్ధ అనే పునాది, తపన అనే ఏకాగ్రత, నిగ్రహం అనే క్రమశిక్షణ ఉంటే జ్ఞానమనే వెలుగు మనలోనే ప్రకాశించి శాంతిని ఇస్తుంది. కనుక జ్ఞానానికి మార్గం శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహం. ఈ శ్లోకంలోని భావం మనకు గొప్ప భరోసా ఇస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి సంక్లిష్టమైన కర్మలు అవసరం లేదని, మనస్సు యొక్క 3 సులభమైన లక్షణాలే ముఖ్యమని ఇది చెబుతుంది. శ్రద్ధ అనే పునాది, తపన అనే ఏకాగ్రత, నిగ్రహమనే క్రమశిక్షణ ఉంటే జ్ఞానమనే వెలుగు మనలోనే ప్రకాశించి శాంతిని ఇస్తుంది. ఈ బోధనను మన జీవితంలో సులభంగా పాటించవచ్చు. మనం చేసే ఏ పనిలోనైనా మొదట నమ్మకం ఉంచాలి. మన లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో పనిచెయ్యాలి. అనవసరమైన విషయాలు, అధిక కోరికల వైపు మనస్సు పోకుండా నిగ్రహించుకోవాలి. ఈ 3 సూత్రాలు విద్య, ఉద్యోగం లేదా కుటుంబ జీవితంలోనైనా మనకు విజయాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.